క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మధ్య ఉన్న తేడా ఏంటి? ప్రపంచంలో ప్రస్తుతం కాంపిటీషన్ తట్టుకోవాలంటే మన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి? ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తాయి. ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ ఇక్కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీలో, పరిశోధనలో, ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగంలో కూడా చాలామందికి మార్గదర్శనం చేస్తారు. అలాగే చాలా కాలేజెస్లో, యూనివర్సిటీల్లో 100కు పైగా సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు వెంకట్ గారు. మాట్లాడే 2 విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు నమస్తే అండి. ఎస్ వెంకట్ గారు, ధనం పంచే కొలది తరుగుతుంది, విద్య పంచే కొలది పెరుగుతుంది అంటారు. అంటే జనరల్గా విద్య అంటేనే జ్ఞానం పంచేది. అలాంటి విద్యలో కూడా మళ్ళీ నాణ్యమైన విద్య అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇలా చెప్పుకురావడం నిజంగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి సార్ అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే 360 డిగ్రీస్ అండి. 360 డిగ్రీస్లోకి మనము స్టూడెంట్స్ని పట్టుకోవాలి. అంటే దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్, దే ఆర్ రెడీ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఇవి మనం ఎప్పుడైతే మనము చేయగలుగుతామో, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఆ విధంగా మార్చగలుగుతాం అనుకోండి, అది అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఎస్, ఇప్పుడు మనకి విద్య గురించి మాట్లాడుకుంటే మన ఫారిన్ స్టడీస్ ఇక్కడ మెయిన్గా అమెరికా అంటే మనకు అందరికీ తెలిసిన ఇండియన్స్కి అందరికీ కూడా ఎంత మక్కువ ఉంటుందో అమెరికా వెళ్ళాలని చదువుకోవాలనుకుంటారు. ఏంటి అక్కడ విద్యా వ్యవస్థ ఇక్కడ విద్యా వ్యవస్థకి ఉన్న తేడా ఏంటంటారు? మేజర్ సమస్య ఏంటంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వెరీ సింపుల్. ఇండియన్ ఎడ్యుకేషన్ ఈజ్ టోటల్లీ లైక్ ఏ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఫౌండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, పర్టికులర్లీ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇది అమెరికన్ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండదు అని నేను చెప్పట్లేదు, కానీ మోర్ లైక్ అప్లికేషన్స్, ఇన్నోవేషన్, లైక్ అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని అప్లై చేస్తారు. అప్లై చేసేటువంటి పద్ధతి అక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మోర్ లైక్ ఇండియన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏమిటంటేనేమో స్ట్రాంగ్ ఫౌండేషన్ అబౌట్ ఫండమెంటల్స్, అండ్ ఫారిన్ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ ఫర్ యూఎస్ వచ్చేసరికి చెప్పాను కదా, లైక్ అప్లికేషన్, ఇన్నోవేషన్, రీసెర్చ్, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేస్తాయి అనమాట. అందుకనే ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఎందుకు అమెరికాని ప్రిఫర్ చేస్తారు అంటే వాళ్ళు సక్సెస్ అవడానికి ఫౌండేషన్ స్కిల్స్ అక్కడ ఉన్నాయి, ఇండియాలో దొరుకుతున్నాయి, అప్లికేషన్ సైడ్ అమెరికాలో ఉంటున్నాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపినటువంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీలో హైగా సక్సెస్ అవుతారు అనేటువంటిది అదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం ఒక స్మాల్ విలేజ్గా మారిపోయింది కాబట్టి వాళ్ళకి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా మనము అసలు ఇండియన్ సిస్టంలోనే ఇలాంటివన్నీ మనం ఎలా ఇన్కార్పొరేట్ చేయొచ్చు అనేది మనం ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20-30 years బ్యాక్ ఈ సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్. నౌ ద సిచ్యువేషన్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. సో మెనీ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసాయి, దే ఆర్ చేంజింగ్ లాట్. అపార్ట్ ఫ్రమ్ యుఎస్ యూనివర్సిటీస్ ఈక్వలెంట్గా మారిపోతున్నాయి. ఫ్యాకల్టీని హైర్ చేస్తున్నారు, యుఎస్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ సంథింగ్ లైక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ సైన్స్ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే నీడ్ టు చేంజ్ సంథింగ్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ చాలా మందిని కూడా చూస్తాం వెంకట్ గారు, అంటే అక్కడే పిల్లల్ని అమెరికాలోని యూఎస్లోని పిల్లల్ని అక్కడే బోర్న్ చేస్తారు అంటారు. తర్వాత ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇండియాలో చిన్నపిల్లల్ని ఐ థింక్ చాలా మంది నేను చూస్తున్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. అంటే మీరు అన్నట్టుగా ఫౌండేషన్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి చదివించడం, మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ టైంకి అక్కడ తీసుకువెళ్ళటం. అంటే ఎందుకంటే ఆ వేరియేషన్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ నిజంగా ఫౌండేషన్లో ఏంటి వచ్చిన ప్రాబ్లం ఏంటి అమెరికాలో ఫౌండేషన్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఈ అమెరికాలో రూల్స్ అండి. ఒక పిల్లవాడిని మీరు గట్టిగా అరిచారు అనుకోండి, వాళ్ళు 1 నిమిషంలో 911 కాల్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ని లోపల పెట్టేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మనకి చదువు రావాలంటే 2 ప్రిన్సిపల్ అండి. ఒకటి చదువు మీద భక్తి అన్నా ఉండాలి, చదువు మీద భయం అన్నా ఉండాలి. చిన్న పిల్లలకి చదువు అంటే ఏమిటి, చదువుకో అని చెప్తే వాళ్ళకి భక్తి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉండాలి. అరే మాస్టర్ కొడతారేమో, పేరెంట్స్ తిడతారేమో అనే భయంతో, ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు అదే పరిస్థితులు చదువుకున్నాం, ఆ భయం ఉండబట్టి ఏంటి వాళ్ళు బట్టి కొట్టడమో లేకపోతే ఎగ్జామ్ సంథింగ్ చేసేవాళ్ళు. ఆ సిస్టమ్ అమెరికాలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చాలా మంది పేరెంట్స్ పిల్లలు వాళ్ళు ఈ ఎర్లీ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇండియాలో చేయించి
హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వాళ్ళకి భక్తి ఫామ్ అవుతుంది. ఓ చదువుకుంటేనే మనకి లైఫ్ అనేటువంటి భక్తి, ఆ ఆలోచన వచ్చే పరిస్థితి. అంటే ఏంటి, +2 కావచ్చు, గ్రాడ్యుయేషన్ దాకా అయిపోయిన తర్వాత అప్పుడు అమెరికాలోకి వచ్చేసేసి వాళ్ళని చదివిస్తున్నారు. అప్పుడు ఏంటంటే దే ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్. అంటే బేసిక్గా చదువు మీద భక్తి ఉంటుంది, చదువు మీద భయము ఉంటుంది. ఇవి రెండూ ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అయిపోతారు. అందుకని చాలా మంది నాకు తెలుసు, పర్సనల్లీ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళ పిల్లల యొక్క ఎర్లీ ఎడ్యుకేషన్ ఇండియాలో చేయించి మాస్టర్స్ బ్యాచిలర్స్కి వచ్చేసరికి అమెరికా వచ్చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళంతా అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ సబ్జెక్ట్ పరంగా వారు వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. ఎస్. అయితే మీరు ఇక్కడ ఒకటి మీరు అన్నట్టుగా యుఎస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మార్కులు చుట్టూనే భారత్లో మొత్తం ఈ విద్యావ్యవస్థ తిరుగుతుంది అనే విమర్శ కూడా ఉంది. దీన్ని ఎలా కంపేర్ చేసుకోవాలి? ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి, దాన్ని మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనుకోవాలా? ఇప్పుడు అంటే ఇది ఒకటండి, నేను 2008లో 9లోనో ఒక వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో చెప్పాను. ఆయన ఆ రోజు ఒక వైస్ ఛాన్సలర్, పేర్లు వద్దులేండి, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, అకార్డింగ్ టు నాస్కామ్ రిపోర్ట్ 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఆయన మీటింగ్లో చదివారు, ఒక 2000 మంది స్టూడెంట్స్ ఉన్న మీటింగ్లో చదివిన తర్వాత నేను మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, సార్ అన్ఫార్చునేట్లీ యూ కోటెడ్ ఏ కొటేషన్ లైక్ దిస్, 10 to 15% of students is employable in India according to NASCAM report. Where is the problem? Problem with our end, those who are sitting in dais and vice chancellors, rector, వీళ్ళంతా ఉన్నారు. You are giving 200 marks as your question paper. మీ క్వశ్చన్ పేపర్ 200 మార్క్స్ ఇస్తారు. 50% ఆఫ్ సిలబస్ ఈస్ ఎనఫ్ టు గెట్ క్వాలిఫై. 100% వస్తాయి అంతే కదా. 200 మార్క్స్లో 50% రాసేస్తే 100కి 100 వచ్చేస్తాయి. క్వాలిఫైయింగ్ ఎంత, 35-40 ఉంటాయి, 35 or 40 మార్క్స్. సో అంటే వాళ్ళు 20% ఆఫ్ సిలబస్ చదివితే వాళ్ళు డిగ్రీ పాస్ అయిపోతారు. అలాంటి సిస్టంలో క్వాలిటీ ఎక్కడ వస్తుందండి? క్వాలిటీ రావాలి అంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, అసైన్మెంట్ బేస్ ఉంటుంది. ఇక్కడ మన ఇండియన్ ఎడ్యుకేషన్ మొత్తం ఎగ్జామ్ సిస్టమ్. ఈ ఎగ్జామ్లో ఇదే ఉంటుంది. అమెరికన్ సిస్టమ్ అలా ఉండదు. అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ కూడా 3 ఎగ్జామ్స్ పెడతారు. ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ 15% వెయిటేజీ, సెకండ్ వచ్చేసరికి 15%, థర్డ్ వచ్చేసరికి 30%, అలా ఉంటుంది. అసైన్మెంట్స్ ఒక 40% అసైన్మెంట్స్కి ఇస్తారు. టోటల్గా ఎన్ని అసైన్మెంట్స్ రాయాలి వాళ్ళు? 10 to 12 అసైన్మెంట్స్ పర్ పేపర్ రాయాలి. 10-12 అసైన్మెంట్స్ అంటే ఏంటి, బుక్ మొత్తం చదువుతారు. అసైన్మెంట్ రాయాలి అంటే బుక్ మొత్తం చదవాలి. అది అయిపోయింది కదా, పుస్తకం మొత్తం చదివేశారు, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళకి వచ్చేసింది. ఫస్ట్ చిన్న ఎగ్జామ్ పెడతారు, 15% వెయిటేజ్, ఇంకో 15% వెయిటేజ్. అసలు ఫైనల్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా ఈ 40+30 70% మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇండియాలో అలా ఉందండి? లేదు కదా. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 3 గంటలు ఎగ్జామ్ పెడతారు. ఆ 3 గంటలే వాడి యొక్క భవిష్యత్తుని ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. సో అది పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చేమో. అవునండి, దట్ ఈస్ ట్రూ. ఎస్. అండ్ మళ్ళీ ఇంకొకటి మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మన ఇండియన్స్లో కూడా ఇప్పుడు ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు. ఇప్పుడు సత్యనాదెల్ల కావచ్చు, సుందర పిచై కావచ్చు, గ్లోబల్ లీడర్స్కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కొన్ని అంతవరకు ఎందుకు, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇక్కడే చదివి సక్సెస్ అయిన వాళ్ళు, మిమ్మల్ని కూడా మేము చాలా ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మీరు ఎంతోమంది స్ఫూర్తిగా కూడా ఉన్నారు. అంటే ఏంటి అంటున్నాను అంటే, అప్పటికిప్పటికైనా మారిందా? ఇప్పుడు అప్పుడు ఇక్కడ ఇండియాలో చదువుకునే వాళ్ళందరూ పైకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్న వాళ్ళు ఉన్నారు. సో అంటే ఏంటి అక్కడ ఎక్కడ తేడా వచ్చిందంటారు? అంటే స్టూడెంట్స్లో కమిట్మెంట్ లెవెల్స్ తగ్గిపోయినాయండి, అది ప్రాబ్లం. ఇప్పుడు స్టూడెంట్ కమిట్మెంట్ లెవెల్ అనేటువంటిది, ఇప్పుడు మనం ఇండియన్ ఎడ్యుకేషన్ని మనం తీసుకునేటట్టయితే ఇండియన్ ఎడ్యుకేషన్లో మార్పులు ఎక్కడ రావాలి? ఇక్కడ ఒక యూటీ ఆస్టినో లేకపోతే ఇంకో యూనివర్సిటీనో ఒక ప్రొఫెసర్ అంటే అట్లీస్ట్ ఒక 20-25-30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రొఫెసర్గా ఉంటున్నారు. కరెక్ట్. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ ఇండియాలో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది వాళ్ళకి అప్పచెప్పేద్దాం, నేను డిస్కస్ చేయట్లేదు. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక పెద్ద కాలేజ్ అండి, ప్రిన్సిపాల్ నా దగ్గరకు వచ్చారు ఒక 10 సంవత్సరాల క్రితం. వచ్చి వాళ్ళ అమ్మాయిని ఏదో ట్రైనింగ్కి నా దగ్గర నేర్పించాలి అని. ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, మేమిద్దరం టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను నవ్వుతూ అడిగాను, మాస్టారు మీరు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నారు కదా, నా చిన్న క్వశ్చన్ సార్ ఒకటి, మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 yearsా లేక రియల్గా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పండి అన్న.
చూడండి ఆ క్వశ్చన్ చూడండి. Yes, 1 year అర్థమైంది. ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 years. మ్మ్. ఏమి రియల్ గా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఉందా? అక్కడే అంటే ఆగిపోయినట్ట ఆయన లేదంటే 2 అప్డేట్ నిమిషాలు. అయ్యారా? హలో, ఎస్ అర్థమవుతుంది సార్. ఎస్, నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు అనేసరికి చెప్పింది. ఆయన ఎందుకంటే ఒక్క నిమిషం ఆలోచించి, ఎస్, మీరు చెప్పింది కరెక్టే వెంకట్ గారు, నాకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 years అని చెప్పారు. అంటే ఏమిటంటే ఫస్ట్ ఇయర్ లో ఆయన ఎంఎస్సి చదవగానే లెక్చరర్ ఉద్యోగం ఏదో వచ్చేసింది. అప్పుడు ఇలా ఒక నోట్స్ రాసుకుని అదే నోట్స్ రిపీట్ అవుతూ వచ్చేసింది. ఏదైనా చేంజెస్ వస్తే కొంచెం చేంజెస్ యాడ్ చేసుకోవటమే అయిపోయింది. అది రియల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎస్, ఆ సిస్టమ్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అది మారాలి సక్సెస్ ఖచ్చితంగా. మొన్న ఈ మధ్య ఒక వైస్ ఛాన్సలర్ తో మాట్లాడినప్పుడు కూడా ఇదే డిస్కషన్ మాకు వచ్చింది. ఇలా ఉందండి సిస్టము అని చెప్పేసి. సో ఆ సిస్టమ్ మారాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. ఇండస్ట్రీ ఎప్పుడు ఏం చేస్తుంది? కమర్షియల్ అంటే మేము 100 రూపాయలు ఖర్చు పెట్టామంటే 200 రూపాయలు నాకు రావాలి అనే పద్ధతిలోనే ఇండస్ట్రీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ టీచర్స్ ఈ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీకి వెళ్ళి వీళ్ళకున్న ఫౌండేషన్ నాలెడ్జ్ ఎంత స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుందంటే అంత స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే టీచ్ చేశారు కాబట్టి ఆ నాలెడ్జ్ని అక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇండస్ట్రీలో ఉన్నటువంటి లేటెస్ట్ మెథడ్స్, లేటెస్ట్ టెక్నిక్స్ని వీళ్ళు నేర్చుకొని ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి స్టూడెంట్స్కి చెప్పాలి. అంటే ఏంటి? నాలెడ్జ్ 2-way ప్రాసెస్. వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఫౌండేషన్స్ టీచ్ చేస్తారు. అక్కడ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్కి టీచ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? కంటిన్యూస్ గ్రోత్ అనేటువంటిది డెవలప్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ కాన్సెప్ట్లో మనము ముందుకు వెళ్ళాలండి, తప్పదు. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఫ్రాంక్లీ స్పీకింగ్. రియల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు వస్తుంది. మనం 30 years 40 years ఇండస్ట్రీ అని కాదు, రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఎస్ సార్, ప్రెజెంట్ కాల్ సింపుల్ అండి. పార్కింగ్ లాట్ లో ఎంతసేపు కార్ నడిపినా ఉపయోగం లేదండి. అవును, మన రోడ్డు మీద నడిపితేనే ఉపయోగం మనకి. అప్పుడు మన లోటుపాట్లు ఏంటో అప్పుడే తెలుస్తుంది. ఎస్ సార్, ప్రెజెంట్ కాల్ వెయిట్ చేస్తారు. శ్రీనివాస్ గారు నాగోల్ నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఇంకొకటి, ఇక్కడ మన సిస్టమ్ ఎక్కడైతే ఉందో మన సిస్టమ్ లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకరికి ఇన్ని మార్కులు వస్తే పాస్, ఇన్ని మార్కులు వస్తే ఇది, ఇన్ని మార్కులు వస్తాయని సిస్టమ్ ని రిజర్వేషన్ సిస్టమ్ అనే దాంట్లోనే ఎడ్యుకేషన్ లా చాలా బ్యాక్గ్రౌండ్. మన దగ్గర ఉన్న ఏదైతే 100% క్వాలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ జాబ్స్ దొరకక బయటికి వెళ్ళిపోతున్నారు. అక్కడి కంట్రీస్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ మీద, ఆ పిల్లల మీద ఏ మాత్రము మన దేశంలో ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ మీద ఎవరికీ చింత లేదు. అది దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఇప్పుడు మీరు అన్ని ఇవ్వండి సార్, పూర్ ఉన్న వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి, కానీ ఒక్కసారి పాస్ మార్కులకు వచ్చేసరికి వీళ్ళకి ఇన్ని మార్కులు వస్తే పాస్, వాళ్ళకి ఎంత వస్తే ఉద్యోగము, వాళ్ళకి ఇంత వస్తే ప్రమోషన్ అనేది ఆ సిస్టమ్ చేంజ్ చేయండి. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడైతుంది? పూర్ ఉన్నారు, ఓకే, నో ప్రూవ్ ఉంటే మొత్తం ఫెసిలిటీస్ ఇవ్వండి సార్. సిస్టమ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీకు అవును వాళ్ళకి దొరుకుతలేము. 100% మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా టీచర్ అవ్వట్లేదు. 35 క్వాలిఫై అయితే చాలు వాళ్ళకి ఉద్యోగాలు. లేదంటే రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఇంతమంది ఉన్నత విద్యార్థులు ఇంత అంటే మంచి ఎడ్యుకేషన్ పీపుల్. మీరు చెప్పేది అర్థమైంది సార్ చెప్తారు. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. ఎంత సెన్సిటివ్ ఇష్యూ అంటే అంత సెన్సిటివ్ ఇష్యూ. ఈ ఇష్యూ గురించి మనం ఎక్కువ మాట్లాడలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఒకటి. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అందుకనే అమెరికా లాంటి దేశంలో ఏం చేస్తారు అంటే, ఇవన్నీ పక్కన మీరు చెప్పే 30 మార్క్స్ 40 మార్క్స్ విషయం పక్కన పెట్టేద్దాం. అమెరికాలో ఎలా ఉంటుంది అంటే సిస్టము, చదువుకుంటానన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి, చదువుకుంటా అన్న ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్స్ లేకపోతే గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. చాలా తక్కువ ఇంట్రెస్ట్కి, చూడండి, చాలా తక్కువ ఇంట్రెస్ట్కి లోన్లు ఇస్తుంది. వాళ్ళు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఈ లోన్ డబ్బులు తిరిగి కట్టాలి. కాబట్టి ఆ డబ్బులు కట్టాలి అనేటువంటి భయంతో వాళ్ళు చదువుకొని ఉద్యోగం చేసి అగైన్ ఆ డబ్బులు వాళ్ళు తిరిగి కట్టేస్తారు. ఓకే, మీరు చెప్పే ఏ విషయం నేను మాట్లాడట్లేదు. చదువుకుంటానటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఇవ్వకుండా అప్పు ఇచ్చేసేయండి, హాయిగా చదువుకుంటారు వాళ్ళు. నేను చిన్న ఎగ్జాంపుల్ అండి. మా అమ్మాయికి ఒక మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామని వచ్చారు. ఎంత ఇస్తారు అని అడిగాను. మొత్తం ఇస్తాం సార్, 1.5 crore 2 crores ఇస్తాము అన్నారు. ఓకే, ఎప్పుడు తిరిగి కట్టాలి అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఒక 5 years మెడిసిన్ కదా, ఇంకో 2 years 7 years 8 years డబ్బులు ఎంత కట్టాల్సి ఉంటుంది సుమారు అని అడిగాను.
4 కోట్లు ఉంటుంది అన్నారు. అంటే వాళ్ళు ఇచ్చేదేమో 1.5 crore, 4 కోట్లేమో మనం తిరిగి కట్టాల్సి ఉంటుంది. నేను ఒకటి చెప్పాను, నేను మా పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అప్పులు మాత్రం ఇవ్వను అని చెప్పి ఆ డబ్బులేవో నా తిప్పలు నేనే కట్టేసుకున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాయి చదువుకుంది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇక్కడ అమెరికాలో ఉంది, అది డిఫరెంట్ స్టోరీ. ఎందుకు? వాళ్ళకి ఒక భయము, బాధ్యత అనేది ఉంటుంది. సో కాబట్టి అమెరికా లాంటి దేశంలో ఏ కన్స్ట్రైంట్స్ ఉండవండి. మీ దగ్గర స్కిల్ ఉంటే ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ ఒక్క ప్రిన్సిపల్ అండి అమెరికా ప్రపంచంలో నెంబర్ 1గా ఉంచడానికి కారణం. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, nobody is going to stop you. Yes, if you definitely don't have skill, nobody is going to help you. Yes. కరెక్టే మీరు చెప్పింది, మీ ఆవేదన నాకు అర్థమైంది. మీరు బయటికి మాట్లాడారు, ఒక్కోసారి నేను మాట్లాడలేను, అవును. అదొక్కటే తేడా. రియల్లీ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ శ్రీనివాసరావు గారు రైజింగ్ ద వెరీ గుడ్ టాపిక్. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తానండి, చంద్రరావు గారు. నమస్తే చంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్తో. నమస్తే సార్, చెప్పండి. సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో అనేది టెస్ట్లు ఇవన్నీ పెట్టుకుంటూ వస్తున్నారండి. సిఎస్ఈఓ, డిఎస్ఈఓ టెస్ట్లు అవి ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఆ డిఎస్సిలో వీటిల్లో వచ్చినా కూడా అది రిజర్వేషన్ పేరుతో 35 మార్కులకి పాస్ పర్సెంటేజ్ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చేసరికి 35 పాస్ పర్సెంటేజ్తో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ పేరుతో ఎంతో మంది వస్తున్నారు. ఇటు ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళేసరికి 90% వచ్చినా కూడా, ఓసీ క్యాండిడేట్లో 90% వచ్చినా కూడా జాబ్లు ఉండలేదు. మరి ఎక్కడ వస్తుందండి నాణ్యమైన విద్య? ప్రైవేట్ స్కూళ్ళలో వస్తుంది, గవర్నమెంట్ స్కూళ్ళలో వస్తుందా, ఎక్కడ వస్తుంది? అందుకనే కదండి ఇప్పుడు అమెరికా అనేది ర్యాంకింగ్ లో నెంబర్ 1, నెంబర్ 2లో ఉంది. చైనా అనేది నెంబర్ 2, నెంబర్ 3 ఉంది. మనం ఎక్కడున్నామండి? ఇక్కడ అదేనండి ప్రాబ్లం, ఇక్కడ అదే ప్రాబ్లం అయిపోతుంది. మనం ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, ఎక్కువ మనం మాట్లాడలేని పరిస్థితి. అందుకని నేను చెప్తున్నాను, ఒకటేనండి, మన దగ్గర స్కిల్స్, మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ప్రపంచంలో ఎవ్వరు ఆపలేరు అనేటువంటిది ఒక బేసిక్. ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటి, మనకి అమెరికాలో ఉన్న సిస్టమ్కి ఇండియాలో ఉన్న సిస్టమ్ గురించి మనం కంపారిజన్ చేస్తున్నాం. అమెరికాలో ఉన్న సిస్టంలో చెప్పాను కదా, చదువుకుంటా అన్న ప్రతి ఒక్కళ్ళకి లైక్ దిస్ ఇలా ఇచ్చేస్తారు, ఇది అప్పిస్తారు, ఆ తర్వాత వాళ్ళు కట్టుకుంటారు. అది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంతమంది ఇన్ని లక్షల మంది సత్యానారాయణలు అన్నారు, ఇందా సార్ మెన్షన్ చేశారు, లైక్ ఇంకో సుందర్ పిచ్చి, వీళ్ళు ఇండియాలో పుట్టారు, ఇండియాలో పెరిగారు, ఇండియాలో చదువుకున్నారు. వాళ్ళు ఇవాళ మైక్రోసాఫ్ట్కి వాటికి వీటికి చైర్మన్ అయిపోయారు, ఐ మీన్ సిఇఓ అయిపోయారు. అంటే మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే లోకల్ లేదు, నాన్ లోకల్ లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. అగ్రీ? ఆల్మోస్ట్ లైక్ 70 to 80 కంట్రీస్ సిఇఓలు ఇండియా వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం మీరు చూసినట్లయితే. సో కాబట్టి ఏంటి, ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్. దానికి ఏం చేయాలి మనం? అందరూ అమెరికా రాలేకపోవచ్చు, కానీ అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్ని మనం నేర్చుకోవచ్చు. అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటి? అసైన్మెంట్స్ రాయాలి. కాలేజీ వాళ్ళు అడగలేదండి అసైన్మెంట్స్ రాయమని, అడగలేదు. ఓకే, నువ్వు రాసుకో, నువ్వు కూర్చొని చేసి ప్రతి చాప్టర్ చదివి ఒక 4 క్వశ్చన్లు తయారు చేసుకొని ఆన్సర్స్ తయారు చేసుకో. దాన్ని ఎవరు ఆపరుగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు కదా రేపు ఇంటర్వ్యూకి వెళ్తే. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనకు కావాల్సింది మార్క్స్, 100కి 90 వచ్చాయా లేదా అనేటువంటి మార్క్స్. ఏమండి అంటే మీకు అందరికి కోపాలు వస్తాయి, కానీ ఎంసెట్లో టాప్ 100 ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళకి ఐఐటీలో సీట్లు వస్తున్నాయా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 995, 998 అన్ని మార్క్స్ వచ్చే పిల్లల యొక్క ఎంసెట్ ర్యాంక్ ఎంత? మరి అక్కడ టాపర్ అయినప్పుడు ఇక్కడ కూడా టాపర్ కావాలి కదా. ఇవన్నీ ఏంటంటే బర్నింగ్ ఇష్యూస్ అండి. ఎవరికి వాళ్ళు ఏమో ఆలోచిస్తారంటే, ఈ ప్రపంచంలో అమెరికాలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే అప్ టు 12th grade వరకు ఫ్రీ అండి, ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టు, బస్సు కూడా వస్తుంది మన దగ్గర, మనం 1 పైసా కట్టక్కర్లేదు. ప్రెసిడెంట్ కొడుకు కూడా ఆ స్కూల్కి వెళ్తాడండి. మీరు చెప్పే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి కానీ కింద లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే చంద్రబాబు నాయుడు గారితో ఒకప్పుడు నేను కలిశాను, లాంగ్ టైం బ్యాక్. తను ఒకటే చెప్పారు, ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎంత డబ్బులైనా ఇస్తాను, హైయర్ ఎడ్యుకేషన్కి ఇవ్వను అని చెప్పేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 94 ఆ టైంలో మాట్లాడినప్పుడు. ఎందుకు ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఇస్తామంటున్నారు? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫౌండేషన్. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో 1 పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, స్కూల్స్ అంత చక్కగా ఉంటాయి. ఆ స్కూల్కి వెళ్ళి చూస్తే మనం ఆశ్చర్యపోతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది. సంథింగ్ లైక్ దిస్. ఇలాంటి సిస్టమ్ని అక్కడ డెవలప్ చేయాలి ఇండియాలో. హైయర్ అక్కడికి వచ్చేసిన తర్వాత వాడికి భయం ఉంటుంది, అరే మనం చదువుకోకపోతే మనకి లైఫ్ లేదు అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి వాడు చదువుకోవడం బిగించేసేస్తాడు. మనం సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ పొల్యూట్
చేస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే అసలు పొల్యూట్ చెయ్యకూడదు, అసలు టచ్ చేయాలటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నది అంటే ఎడ్యుకేషన్. దయచేసి ఎవరైనా సరే ఎడ్యుకేషన్ని టచ్ చేయకూడదు. అది పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నారు, పెట్టండి, ఎక్సలెంట్ పెట్టండి. పెట్టి ఏం చేస్తారు? వైస్ ఛాన్సలర్ని పెట్టకండి, డైరెక్టర్ని పెట్టండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరో సంథింగ్ వాళ్ళని పెట్టేసేసి మినిమం ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు తెలిసిన 2-3 ఏరియాస్, ఒకటి ఫార్మసీ, ఒకటి కంప్యూటర్స్, ఇంకోటి తెలుసు. నాకు మెకానికల్ గురించి ఏమీ తెలియదు, సివిల్ గురించి ఏమీ తెలియదు. మీరు ఒక డైరెక్టర్ని పెట్టుకోండి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఇలా 20 మందిని పెట్టి వాళ్ళకి మినిమం ఎక్స్పీరియన్స్ ఒక 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేయాలి. మిగతావన్నీ పక్కన పెట్టేసండి, మినిమం ఎక్స్పీరియన్స్ అని పెడితే అప్పుడు ఏమైపోయింది, ఆ నాలెడ్జ్ యూనివర్సిటీస్కి వస్తుంది, అప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయండి, గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో వచ్చేసరికి వాళ్ళ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. అది సమస్య. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ చంద్రబాబు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సరే, మీరు ఇందాక చెప్పినట్టుగా యూఎస్లో ఆ ఈజీ గ్రేడింగ్ విధానం అనేది ఇక్కడ రావాలని చెప్తారు, అంతే కదా? అసెస్మెంట్ సిస్టమ్ అండి. అసెస్మెంట్ ఏంటంటే వాళ్ళకి నీకు 100 మార్క్స్ ఉన్నాయి, 100 మార్క్స్లో లైక్ ఒక 40 మార్క్స్, అరౌండ్ ఒక 40% ఫర్ అసైన్మెంట్స్. అసైన్మెంట్స్ ప్రతి చాప్టర్లో నుంచి ఒక 4 క్వశ్చన్స్ చూసి రాయండి చాలు. ఆ తర్వాత ఏం చేయొచ్చు, రిమైనింగ్ 60% ఉంటాయి కదా, దాన్ని ఒక 3 ఎగ్జామ్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు, అంటే 15% సంథింగ్ లైక్. ఇట్లాంటి సిస్టమ్నండి, ఇలాంటి సిస్టమ్ని డెవలప్ చేయాలి. ఎలా చేయాలి? వెరీ సింపుల్ అండి. కాలేజీలో పిల్లవాడు చేరిన రోజు ఆ ప్రిన్సిపాల్ ఒక న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్ ఇచ్చి నువ్వు ఒక పేపర్ నువ్వు రాసి పట్టరా అని చెప్పండి, ఇంగ్లీష్ పేపర్ కూడా ఇచ్చి రాసి పట్టరా అన్నా అని చెప్పండి. దాన్ని ఒక 5 కాపీలు జిరాక్స్ తీయించి ఒకటి యూనివర్సిటీ, ఒకటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఒకటి కాలేజీ ప్రిన్సిపాల్, అలా పంపించేసేసేయండి. పంపించిన తర్వాత అసైన్మెంట్స్ ఇస్తారు కదా, వాడు చేత్తో వాడి హ్యాండ్ రైటింగ్తో రాయాలి. వాడికి భయం, అరే నేను ఆ రోజు రాసిచ్చాను కదా, హ్యాండ్ రైటింగ్ కంపేర్ చేస్తారేమో, కంపేర్ చేస్తారు, సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి. నా హ్యాండ్ రైటింగ్ మీ కంపారిజన్ కాదు కదా, అలాంటప్పుడు నా అసైన్మెంట్ నేను రాయకపోతే 0 మార్క్స్ వేసి వాడిని డిబార్ చేసేస్తానని చెప్పేసేయండి. బట్ ఒక 2-3 చేసేసారు అనుకోండి, ఎవ్వరూ తప్పు చేయరు, వాళ్ళే రాసుకుంటారు. అది చేయొచ్చు, ఇంపాసిబుల్ ఏం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే రైట్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు నేను చెన్నై వెళ్ళాలి అనుకోండి, నేను ఆ 5 హైవే మీద సౌత్ వెళ్తేనే నేను చెన్నై వెళ్తాను, అంతేగాని నేను నార్త్ తీసుకున్నాను అనుకోండి కలకట్టా వెళ్తాను, కానీ చెన్నైకి ఎప్పటికీ వెళ్ళను. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రైట్ పర్సన్ ని చూస్ చేసుకోవాలి, రైట్ డైరెక్షన్ చూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ రెండింటిని మనం తీసుకురాగలిగాం అనుకోండి, అమెరికన్ సిస్టమ్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఒక అరగంట సేపు టైం స్పెండ్ చేసి పేపర్ మీద కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నా, అంటే కనీసం గ్రౌండ్ వర్క్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా గ్రౌండ్ వర్క్ చేయగలిగినప్పుడు మనము అద్భుతంగా సక్సెస్ అవుతాం అనమాట. ఎస్, డెఫినెట్గా సార్. అలాగే ఇక్కడ పేరెంట్స్లో కూడా ఎలాంటి మార్పు రావాలంటారు సార్? అంటే వెంకట్ గారు, మనం జనరల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఏముంటుంది, ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే పిల్లడు సెటిల్ అయిపోతాడు, లేదా ఒక డాక్టర్, ఇంజనీర్, ఇలా ఒక మోస పద్ధతులు జనరల్గా వాళ్ళ అబ్బాయి అయ్యాడు, మన అబ్బాయి కూడా అదే అయితే కొంచెం బెటర్గా ఉంటుంది, ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా డెఫినెట్గా అందరికీ ఐడియాస్ బాగానే ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో ఎక్కడో తేడా కొడుతుంది. సో అట్ ద సేమ్ టైం మనం గ్రౌండ్ నుంచి చూసుకుంటే పేరెంట్స్లో కూడా ఎలాంటి మార్పు రావాలంటారు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అవును, రాజకీయ నాయకుల కొడుకులు మళ్ళీ రాజకీయ నాయకులు అవుతున్నారు, సినిమా యాక్టర్ల కొడుకులు మళ్ళీ సినిమా యాక్టర్లు అవుతున్నారు, ఎంటర్ప్రీనర్స్ కంపెనీల వాళ్ళ కొడుకులు కూడా మళ్ళీ ఎంటర్ప్రీనర్స్ అవుతున్నారు, పేదవాళ్ళ పిల్లలు మళ్ళా పేదవాళ్ళే అవుతున్నారు. చూడండి, ఆ వర్డ్ చూడండి, పైనుంచి కిందకి తీసుకొస్తే ఆ పేదవాళ్ళ పిల్లలు పేదవాళ్ళకు కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఏం చెప్పాలి, ఒక మోటివేషన్ పట్టుకురావాలి. ఆ మోటివేషన్ ఏంటి? సక్సెస్ అనేటువంటిది ఒకటి. ఎంజాయ్ ద సక్సెస్ ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రపంచంలో ఏ వ్యసనము ఇవ్వదు. అది చాలా క్లియర్గా మనం చెప్పాలి. సక్సెస్ ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రపంచంలో ఏ వ్యసనము ఇవ్వదు అనేది పట్టుకురావాలి. నేను మొన్న మధ్య ఒక బుక్ చదివాను, ఆ బుక్లో పేరు కూడా చెప్తాను, యూ కెన్ విన్ బై షోకేర్ అని ఒక మంచి బుక్. ఆ బుక్లో వాళ్ళు చెప్తారు అనమాట, ఒక అమ్మాయిని అడుగుతారు, మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్ళు అడుగుతారు, స్మాల్ అమ్మాయిని నా విష్ ఫ్లైట్ ఎక్కాలి అంటుంది. సరే, వాళ్ళు తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కిస్తారు. ఆ ఫ్లైట్ అలా పైన తిరిగి 4 సార్లు కింద దింపిన తర్వాత ఈ విలేకరులు పోయి అడుగుతారు, హౌ యూ ఫీల్ ఇట్ అని. అనగానే నేను విమానంలో ఇలా పైకి ఎగిరే కొద్దీ ఈ బిల్డింగ్స్ అన్ని చిన్న అయిపోయినాయి. అంటే ఆ అమ్మాయి డెవలప్ అయ్యే కొద్దీ
ఆ అమ్మాయికి ఉన్న సమస్యలన్నీ చాలా చిన్నవిగా అయిపోతాయి. ఎస్. చిన్నవైపోతాయి. ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ సార్. అది ఆ డెవలప్మెంట్ అనే పదాన్ని మనం వాళ్ళకి చెప్పాలి. చదువుకుంటేనే మీకు లైఫ్ ఎస్. అనేటువంటిది మనం ఒకటి బిల్డ్ చేయాలి. ఈ 2008, 9, 10 వరకు అమెరికా వచ్చినటువంటి ప్రతి పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ ఆ మాట చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. రైట్. డెఫినెట్లీ. అందుకనే వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఇవాళ మనం అమెరికాలో చూస్తే ఏ స్కామ్ చూసినా, ఎక్కడ చూసినా అనకూడదు కానీ అలా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే వాళ్ళకి మార్క్స్ సబ్జెక్ట్తో సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత $1 = 90 రూపాయలు, అది ఒక్కటే కనపడుతుంది. ఆ ఒక్కటి బయటికి వెళ్ళిపోవాలి. దానికి వాళ్ళు నేను చెప్పకలేదు, మీకు తెలుసు, ఇలా నడిచిపోతుంది అనమాట. ఇవాళ మనం చూస్తున్నాం కదా, అదే పరిస్థితి. రైట్ సార్. ఫైనల్గా మనకి ఎంతసేపు మాట్లాడుకునేది, ఎందుకంటే చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఫైనల్గా ఒక వర్డ్లో చెప్పండి. వరల్డ్ వైడ్గా ఇంత కాంపిటీషన్ పెరిగిపోయింది, కాంపిటీషన్లో గెలుచుకు రావాలంటే మీరు అన్నట్టుగా విద్యావస్థ గురించి కొన్ని ఓపెన్గా మనం మాట్లాడలేం కాబట్టి ఎలాంటి మార్పులు వస్తే ఇక దీన్ని అంతటి కూడా మనం అధిగమించగలం? మార్పులు అనేవి యూనివర్సిటీస్ అవి వాళ్ళు చేయాలండి, చేయగలుగుతారు. సిస్టమ్ బాగానే ఉంది, పాజిటివ్గా ఉంది. స్టూడెంట్స్, ఇండియాలో చదువుతున్న ఫౌండేషన్ స్ట్రాంగ్ పెట్టుకోండి. ఎస్. అమెరికాలో ఉన్నటువంటి అప్లికేషన్ ఓరియంటేషన్ ని నేర్చుకోండి. ఓకే, అంటే ఫౌండేషన్స్ ఇప్పుడు మేము ఫౌండేషన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాం, నేర్చుకోండి. అవి రెండు నేర్చుకుంటే 100% యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ అక్రాస్ ద గ్లోబ్ అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సక్సెస్ అవుతారు. ఒక అమెరికానే కాదు, ఇండియానే కాదు. కాబట్టి ఫౌండేషన్, అప్లికేషన్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్గా సార్. ఎందుకంటే విద్య అనేది కేవలం జ్ఞానం మాత్రమే కాదు, సంస్కారం కూడా నేర్పాలంటే భారతీయ మూలాలు చాలా కీలకం. ఖచ్చితంగా ఇక్కడ ఫౌండేషన్ ఎక్కడ ఉండాలి, మన థాట్స్ అక్కడ ఉండాలి. ఎస్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.